ముఖ్యాంశాలు. స్వచ్ఛ సర్వేక్షణలో పుంగనూరు పురపాలిక జిల్లాలో 2వ స్థానం. సంబరాలు నిర్వహించిన సిబ్బంది. ప్రభుత్వ పథకాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలి. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అనీష్ రెడ్డి. రాబోవు సార్వత్రిక ఎన్నికలకు సంసిద్ధులు కండి. ఓటర్ల నమోదు అధికారి కనక నర్సారెడ్డి. వార్తల వివరాలు. ప్రభుత్వం అమలు చేసే ప్రజా సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన ఉండాలని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అనీష్ రెడ్డి కోరారు. గురువారం పొంగనూరు పట్టణంలో పర్యటించారు. నానబాల వీధిలో పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదగాలనే సదుద్దేశంతో పలు పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఓటమి భయంతో అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. ఓటర్ల పేర్లను తొలగించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ప్రభుత్వం అమలు చేసే పథకాలను క్షేత్రస్థాయికి తీసుకువెళ్లడానికి కార్యకర్తలు, నేతలు అందుబాటులో ఉండాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. త్వరలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చే అవకాశం ఉందని నియోజకవర్గ సంబంధిత ఎన్నికల అధికారులు, సిబ్బంది సన్నద్ధంగా ఉండాలని ఓటర్ల నమోదు అధికారి కనక నర్సారెడ్డి తెలిపారు. గురువారం నియోజకవర్గ స్థాయిలో ఎన్నికలకు సంబంధించిన అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. తగు సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ సుబ్రహ్మణ్యం రెడ్డి, నరసింహారెడ్డి, సుమతి, భారతి, అక్మల్ బాషా, విజయ్ కుమారి, కమిషనర్ మధుసూదన్ రెడ్డి, ఎంపీడీఓ రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా సెక్టరల్ ఆఫీసర్లు ఇస్తున్న రిపోర్ట్ మీద శాటిలైట్ పిక్చర్ ద్వారా తీసుకున్న రిపోర్టుకు వేరియేషన్స్ చాలా ఉన్నాయి. అందులో పొంగనూరు కాన్స్టిట్యున్సీలో కూడా జిల్లాలో 4వ స్థానంలో ఉంది. అంటే డిఫెక్ట్స్లో. సో ఫస్ట్ సెక్టరల్ ఆఫీసర్లకు నేను చెప్తుంది ఏమంటే, మైన్యూట్గా మీరు ఈ విధంగా రిపోర్ట్ ఇచ్చి తీరాలి. ఇవ్వకపోతే రేపటి నుంచి థర్డ్ పార్టీ వెరిఫికేషన్ ఉంది. జిల్లాలో ఉన్న అన్ని ఇంజనీరింగ్ కాలేజీల నుంచి పీజీ స్టూడెంట్స్ను ఎంగేజ్ చేసి ఇన్స్పెక్షన్కి పంపిస్తున్నారు. మన రిపోర్ట్కి ఆ రిపోర్ట్కి తేడా ఉంటే ఎలాంటి యాక్షన్ ఉంటుందో కలెక్టర్ గారి మాటల్లో మీరు విన్నారు కాబట్టి నేను మళ్ళీ ఆ మాటను నేను ఉపయోగించుకోదలుచుకోలేదు. ఇక్కడ 99% రేపు 11 o'clockకి నోటిఫికేషన్ వస్తుందని అనుకుంటున్నాను. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ది వెరీ నెక్స్ట్ మినిట్ మనం మోడల్ కోడ్ ఇంప్లిమెంట్ చేయాలి. గతంలో ఏం చేశారు అంటే, కోడ్ వచ్చిన తర్వాత ఒక 2-3 days మనకు బ్రీతింగ్ టైం ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అందుకనే మనల్ని ముందే మన టీమ్స్ అన్ని ముందే ఫామ్ చేశారు. ముందే వెహికల్స్ ఎంగేజ్ చేసుకోమన్నారు. ముఖ్యంగా అన్ని స్కూల్స్లోనూ శిలాఫలకాలు ఉంటాయి. శిలాఫలకాలన్నింటికీ వైట్ వాష్ చేయాలి. రాజకీయ పార్టీల నాయకులే కానీ ఏ ఫొటోస్ ఉన్నా అన్ని ఫొటోస్ తీసి పెట్టాలి. ఇవి ప్రముఖంగా కనిపించే డిఫెక్ట్స్. పొరపాటు 11 o'clock అనౌన్స్మెంట్ అయిపోతే ఏ 2 o'clock 3 o'clock ఎవరైనా వాట్సాప్లో కలెక్టర్ గారికి ఎలక్షన్ కమిషన్ గ్రూప్లో ఫలానా దగ్గర ఫొటోస్ ఫలానా దగ్గర ఇవి ఉన్నాయని పోస్ట్ చేస్తే ఆ టీం మీద సివియర్ యాక్షన్ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పమని చెప్పారు కలెక్టర్ గారు.
దీంట్లో ఇంకా ఏ విధమైన ఎగ్జామ్షన్ ఉండదు. ఇది ఎలా సాధ్యం అనే ప్రశ్న మనం వేసుకోవద్దు. ప్రశ్న మనమే వేసుకోవాలి, ఆన్సర్ మనమే చెప్పుకోవాలి తప్ప వాటికి ఎటువంటి వివరణ లేదు. మూడో ముఖ్యమైన విషయం, రేపు ఉదయం 9 గంటలకు ఆల్ టీమ్స్ సెక్టరల్ ఆఫీసర్లకి రేపు మీకు ఎగ్జామినేషన్, ఎల్లుండి రిటర్నింగ్ ఆఫీసర్లకు జిల్లాలో ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎగ్జామినేషన్లో మీకు ఏమి డ్యూటీస్ అప్పచెప్పారో ఆ క్వశ్చన్సే ఉంటాయి. అందరూ ఖచ్చితంగా ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యి తీరాలి. ఏ ఒక్కరు ఆబ్సెంట్ అయినా చాలా సివియర్ యాక్షన్ ఉంటుంది. ఎగ్జామినేషన్లో 75% మార్క్స్ రాకపోతే వాళ్ళకి మళ్ళీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఎగ్జామ్ పెడతారు, మళ్ళీ ట్రైనింగ్ ఇస్తారు. సో ఆ పరిస్థితి రాకుండా మన కాన్స్టిట్యున్సీలో మనం అందరం కూడా 75% అబోవ్ తెచ్చుకుంటామని ఆశిస్తున్నాం. సో ఎగ్జామినేషన్ విషయం రేపు మ్యాండేటరీ. రాబోవు సాధారణ ఎన్నికల్లో వైసీపీ విజయడంకా మోగిస్తుందని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యమని జడ్పీ ఫ్లోర్ లీడర్ ఎన్ వెంకటరెడ్డి యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం పుంగనూరు మండలం వనమల్దిన్నె పంచాయతీలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తే అమలు చేసే నవరత్నాలను వివరించారు. ప్రేమలు పెనవేసుకుంటూ ప్రమాణాలు చేసుకుంటూ చరిత తిరగ రాసుకుంటూ మరో ప్రజా ప్రస్థానం సాగించుటకై ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో పార్టీకి భారీ మెజార్టీ వచ్చేలా మండలంలోని వైసీపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేసేందుకు సన్నద్ధం కావాలన్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మన స్థానిక శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నాయకత్వాన, మాజీ ఎంపీ మిథున్ రెడ్డి గారి నాయకత్వాన కావాలి జగన్ రావాలి జగన్, మనం బాగుపడాలన్నా, మన కుటుంబాలు బాగుపడాలన్నా, మన ప్రాంతం బాగుపడాలన్నా, మన రాష్ట్రం బాగుపడాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. దానికోసమే ప్రజలందరూ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ వనమల్దిని పంచాయతీలో జరుగుతూ ఉంది. ఇది ఇంకా 7-8 రోజులు పుంగనూరు మండలం అంతా కూడా జరుగుతుంది. దీనిలో భాగంగానే ఈరోజు ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం, ఈ రాష్ట్రం ఎంతో నష్టపోయింది. చంద్రబాబు నమ్మి ఆయన నమ్మక ద్రోహం చేశాడు. ఆయన నమ్మడానికి వీల్లేదు, మోసకారి అనే విధంతో జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే వాళ్ళ నాయన పరిపాలన మళ్ళా ముందుకు వస్తుందనే ఉద్దేశంతో ఈరోజు గ్రామాన మా నాయకులందరూ కూడా కలిసి ప్రజలు తిరుగుతున్నాం. ఇప్పుడు మా గ్రామాల్లో కొన్ని విషయాలు కూడా తెలిసి వచ్చాయి. ఏదో విధంగా గెలిపే వాళ్ళు ఉద్దేశంగా చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఓట్లంతా కూడా తీసేయడం జరిగింది, తీసేసే ప్రయత్నం జరిగింది. ఆ విధంగా ఎవరు చేశారంటే అది తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ నాయకులు, మా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే తీసినట్టుగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ టెక్నాలజీని ఉపయోగించుకుని తీసే ప్రయత్నం అయితే చేశారు. కానీ మేమంతా కూడా తహసీల్దార్ గారిని అడిగాం, కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాం, పోలీస్ డిపార్ట్మెంట్లో కేసులు పెట్టాం, ఎవరు ఈ పని చేస్తున్నారనే విధంగా అడిగాం. వాళ్ళు కూడా విచారిస్తున్నారు. ఇలాంటి మోసాలు ఎన్నో రోజులు ఉండవు. తప్పనిసరిగా తప్పు చేసిన వాళ్ళు బయటకు వస్తారు. నిన్న కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ నాయకులు మాట్లాడుతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారని. ఎవరైనా నా ఓటు నన్ను తీసేయమని చెప్పి నేను కోరుకుంటానా? ఎవరు కూడా దొంగ అన్నట్టుగా వాళ్లే దొంగతనం చేసి ఇతర వాళ్ళపై నెప్పడం అనేటువంటిది కూడా మంచిది కాదు. కావాలంటే మేము పబ్లిక్ ఎంక్వైరీకి రెడీ. మీరు ఎవరైనా ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీ ద్వారా ఎంక్వైరీ పెట్టండి. తప్పనిసరిగా ఎవరైతే ఆ పని చేశారో వాళ్ళు శిక్షించేదానికి దానికి మేము ఏ విధమైన సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నాం. పబ్లిక్ గా డిప్యూటీ కూడా రండి. ఇప్పుడు ఏ గ్రామాల్లో అయితే ఓట్లు తీసేయాలని ఎవరైతే మన 7A నోటు ఇవి పెట్టారో వాళ్ళు ఎవరు అనేటువంటిది కూడా నిగ్గుదేయాలని ప్రభుత్వం మీదే ఉంది. దానిపైన విచారించండి. పోలీసు మీ చేతుల్లో ఉన్నారు, విచారించండి. ఎవరైతే తప్పు చేసింటారో వాళ్ళకు శిక్ష విధించేదానికి కూడా మేము సహకరిస్తాం. ఇలాంటి తప్పుడు మాటలు చెప్పి ఎప్పుడు చూడాల ప్రజాస్వామ్యంలో ఇలాంటి పోకడలు కొత్తగా చూస్తున్నాం మనం. వాళ్లే చేసి ఇతర వాళ్ళు చేయడం, మన ఇంట్లో మనం దొంగతనం చేసి మన ఇంట్లో మన సొత్తులు మనం దొంగతనం చేసుకోవాల్సిన అవసరం ఏముంటుంది? మా ఓట్లు మేము తీసుకోవాల్సిన అవసరం ఏముంటుంది? కానీ మీరు చేసి మళ్ళా మా పైన
కేసులు పెట్టాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. తప్పనిసరిగా దీనిపైన పూర్తి విచారణ చేసి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు శిక్షించాలని చెప్పి ఎవరైనా కావచ్చు, ఎవరు చేసినా వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మీడియా ద్వారా మేమందరినీ కూడా కోరుతున్నాం. దేశవ్యాప్తంగా నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2019 పోటీల్లో బుధవారం ప్రకటించిన ఫలితాల్లో పుంగనూరు పురపాలిక జిల్లాలో ద్వితీయ స్థానం, రాష్ట్రంలో 11వ స్థానం, సౌత్ జోన్లో 21వ స్థానం లభించింది. గురువారం పురపాలక కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. రాష్ట్ర మున్సిపల్ ఉద్యోగ కార్మికుల సంఘ అధ్యక్షుడు పుంగనూరు పురపాలక పూర్వపు కమిషనర్ లోకేశ్వర్ వర్మ హాజరయ్యారు. స్వచ్ఛ సర్వేక్షణలో జిల్లాలో 2వ స్థానం, జాతీయ స్థాయిలో 21వ స్థానం వచ్చేందుకు కృషి చేసిన పారిశుద్ధ్య కార్మికులు మరియు స్వచ్ఛ సర్వేక్షణ్ బృందంతో కేక్ను కట్ చేయించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఉద్యోగ కార్మికుల ఐక్యత, ఉద్యోగ కార్మికుల ఐక్యత, ఉద్యోగ కార్మికుల ఐక్యత. సాధించాం 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 ఉద్యోగ కార్మికుల ఐక్యత. ఉద్యోగ గతంలో మెడికల్ కమిషనర్ పనిచేసి కావచ్చు, రాష్ట్ర నాయకుడిగా కావచ్చు. కొంతమంది కామెంట్స్ కూడా చేస్తున్నారట, ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఏం పని కమిషన్ ఇక్కడ అని. ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్రంలో 110 మున్సిపాలిటీల్లో ఎక్కడన్నా సరే, ఏ మున్సిపాలిటీ అయినా సరే ప్రభుత్వం చే గుర్తించబడినటువంటి అసోసియేషన్గా ముందుగా మీ నాయకుడిగా రాష్ట్రం మొత్తం తిరిగేదానికి మనకు అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా కూడా తిరిగేదానికి మనకు అవకాశం ఉంది. భారతదేశ పౌరులు ఎక్కడన్నా సరే మనం జీవనం సాగించేదానికి కూడా మనకు అవకాశం ఉంది. కాబట్టి నిజమా కదా ఉద్యోగ కార్మికులారా? నిజమే కదా? ముందు మీ నాయకులు, మనమే కమిషన్లు, అంతే కదా? అలాగే మా పారిశుద్ధ్య కార్మికులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ఇక్కడ ఉన్నటువంటి మీ అందరం కూడా మా తల వంచి మీ అందరికీ నమస్సుమాంజలి తెలియజేస్తూ, మీ సేవా భాగ్యం వల్లనే పోయిన సంవత్సరం జరిగినటువంటి స్వచ్ఛ సర్వేక్షణ 2018లో భాగంగా మనకు సౌత్ జోన్లో 35వ ర్యాంక్ వచ్చింది. చాలామంది అన్నారు అప్పట్లో ఇంకా కష్టపడితే ఇంకా మంచి ర్యాంక్ వస్తుందని. ఆ మాట నిజం చేసి సమిష్టి కృషితోటి ఇప్పుడు మనం సౌత్ జోన్లో ఉన్నటువంటి 1118 మున్సిపాలిటీల్లో 21వ ర్యాంకు సాధించుకోవడం నిజంగా మీ అందరికీ కృషి, మన కౌన్సిల్ వారు మనకి ఇచ్చినటువంటి సహకారం అని చెప్పి తెలియజేస్తున్నాం. ఆ సందర్భంగా ఈరోజు కార్మిక దేవులందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేసి, మనం ర్యాంకులు ఇవన్నీ పక్కన పెడితే పట్టణాన్ని అభివృద్ధి చేసే దాంట్లో ముందుకెళ్ళాం. మన చైర్పర్సన్ గారు, వైస్ చైర్మన్ గారు, మన ఫ్లోర్ లీడర్ గారు, అందరు కౌన్సిలర్లు కూడా మనకు ప్రతి వార్డులో కూడా సహకరించారు. ప్రజలను సమాయత్తం చేశారు. ప్రజలను కార్యోన్ముఖం చేయడం జరిగింది. ప్రజలలో అవగాహన కల్పించి ప్రజలు ఆచరించే రీతిగా మన పారిశుద్ధ్య కార్యక్రమాలకు ముందు తీసుకోపోయామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మనకు సహకరించినటువంటి మన 50 మంది కౌన్సిల్ సభ్యులకి, కోఆప్షన్ సభ్యులకి, మన ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి, మన జిల్లా మంత్రి గారైనటువంటి అమర్నాథ్ రెడ్డి గారికి, మన మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, ప్రధానమంత్రి గారు మోదీ గారికి, మన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్కు, స్వచ్ఛ భారత్ మిషన్కి అందరికీ కూడా పేరు పేరున మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మహిళా దినోత్సవం సందర్భంగా పుంగనూరు పట్టణంలోని బసవరాజ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులకు ఆటల పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంఈఓ లీలారాణి పాల్గొన్నారు. శుక్రవారం మహిళా దినోత్సవాన్ని స్థానిక మండల కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పుంగనూరు మండలంలోని ఉపాధ్యాయులకు, మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు పుంగనూరు మండలంలోని ఉపాధ్యాయులందరికీ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడ గేమ్స్ అన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎండలు ఎక్కువగా ఉన్నందువల్ల ఇండోర్ గేమ్స్, జస్ట్ ఫన్నీ టైప్ గేమ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాము.
ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కండక్ట్ చేసినటువంటి గేమ్స్లో గెలుపొందినటువంటి ఉపాధ్యాయులకు బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రేపు MDEO ఆఫీస్లో 10 గంటలకు మీటింగ్ సమావేశము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ఉపాధ్యాయులందరూ కూడా హాజరయ్యి సమావేశాన్ని జయప్రదం చేయాలనేసి కోరుకుంటున్నాను. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి మహిళ కూడా తన జీవితంలో సుఖంగా, సంతోషంగా, ప్రశాంతంగా ఉండాలనేసి కోరుకుంటున్నాను. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తర్వాత బీజేపీ ప్రభుత్వం విభజన హామీలు అమలు చేయకుండా, ప్రత్యేక హోదా ఇవ్వకోకుండా ఈ రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతీసిన సంగతి మీ అందరూ తెలిసింది. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఈ రోజున అవినీతిపరుడే కాకుండా సైబర్ నేరగాడి కింద మారిపోయాడు. తెలంగాణ ప్రభుత్వంతో చేతులు కలిపి 8 లక్షల మంది ఓట్లను కొల్లగొట్టడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి నిజంగా పెద్ద తీవ్రవాది కన్నా మరి ఎక్కువ అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఎలక్షన్ కమిషన్ ఎందుకు మిన్నంటుందో తెలియడం లేదు. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీని రద్దు చేయాలని చెప్పేసి కూడా ఎలక్షన్ కమిషన్ మేము కోరుతున్నాం. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ రోజున కేసీఆర్, కేటీఆర్తో చేతులు కలిపి తెలుగు ప్రజలకు మనోభావాలు దెబ్బతీసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంతేకాకుండా అటు ఆంధ్రప్రదేశ్ యొక్క గౌరవాన్ని కూడా కేంద్రంలో తాకట్టు పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అవినీతి పరుడే కాకుండా సైబర్ నేరగాడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ప్రజలంతా అర్థం చేసుకోవాలి. కేవలం అసహనంతో రగిలిపోతున్న జగన్మోహన్ రెడ్డి ఎప్పటికైనా ముఖ్యమంత్రి కావాలని కోరుతుంటే అడ్డదారులు దొక్కుతున్నాడు. దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రజలు బ్రతికుండగానే ఓట్లను కొలగొట్టే ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అందరూ తెలియజేస్తున్నాను. కేవలం ఇదంతా కూడా పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుంది. రాష్ట్ర ప్రజల మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద కుట్ర జరుగుతుంది. ఎటువంటి పరిస్థితులు కూడా తెలుగు ప్రజలందరూ కూడా కళ్ళు తెరిచి ఈ యొక్క ప్రతి విషయాన్ని గమనించాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. నేను 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి, కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చాను. 24 గంటల్లో కూడా నాకు రిపోర్ట్ సబ్మిట్ చేశారు సాక్ష్యాధారాలతో సహా. ఎప్పుడో 2018లో జరిగిన సంఘటనని అటు ఇటు కూడా కట్ చేసి, అంటే మీనింగ్ఫుల్గా, అంటే దళితులను అవమానపరిచేగా వచ్చినట్టు వీడియోని అప్లోడ్ చేసి దళితుల యొక్క మనోభావాలు దెబ్బతీసుగా వైసీపీ కుట్ర చేస్తుంది. దీన్ని కూడా మేము సాక్ష్యాధారాలతో బయట పెట్టాలని కూడా ఈ సందర్భం తెలియజేస్తున్నాం. ఇప్పుడు సైబర్ క్రైమ్ అంటే తెలుగు ప్రజల యొక్క డేటాను దొంగిలించారు తెలంగాణ ప్రజలు, తెలంగాణ ప్రభుత్వం, అలాగే జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి కూడా అందులో నిర్ధారణ అయింది. ఎందుకంటే ఈ రోజున హైదరాబాద్లో నివసించే సాఫ్ట్వేర్ కంపెనీలన్నింటికి రక్షణ లేదని చెప్పి దీని తద్వారా అర్థమవుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం ప్రభుత్వం కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ కానీ ఇందులో ఎటువంటి తప్పిదం చేయలేదు. కేవలం ప్రజల యొక్క సాధికార సర్వే విషయాలను మాత్రం అందరూ భద్రపరిచారు. ఇది తెలంగాణ ప్రభుత్వం కూడా చేసింది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఎంక్వైరీ చేసి ముందుగా ఎన్నికలు విజయం సాధించడానికి తొలిగా సాధికార సర్వే చేసి వాళ్ళు కూడా నోట్ చేసుకున్నారు. అందుకే ప్రజల యొక్క ప్రాబ్లమ్స్ని, ప్రజల యొక్క విషయాలను కూడా సేవ్ చేసుకుని తద్వారా వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మాత్రం ఈ సైబర్ క్రైమ్ ఈ యొక్క గ్రిడ్లో విషయాలు దాచారని చెప్పేసి తెలియజేస్తారు. పుంగనూరు మండలం నెక్కొంది సమీపం కొండపై దక్షిణ కాశీగా పేరొందిన శ్రీ అగస్తీశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం దోపోత్సవం తిరునాళ్ళలో జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చారు. పెద్ద ఎత్తున అన్న ప్రసాద వితరణ జరిగింది. శశిశేఖరాయ నమః వామదేవాయ నమః రూపాక్షాయ నమః తపద్ధనే నమః నీలలౌకికాయ నమః శంకరాయ నమః శూలపాణియే నమః ఖట్వాగ్నే నమః కృష్ణవల్లభాయ నమః శ్రీవిష్ఠాయ నమః నందికానాథాయ నమః శ్రీకంఠాయ నమః భక్తవత్సలాయ నమః భవాయ నమః శర్వాయ నమః త్రిలోకేశాయ నమః శ్రీకంఠాయ నమః శివప్రియాయ నమః ఉగ్రాయ నమః కపాలినే నమః కౌమారయే నమః అంధకాసురశోధనాయ నమః గంగాధరాయ నమః లలాటక్రాయ నమః కాలకాలాయ నమః స్వామినే నమః కీనాయ నమః స్వర్గాయ నమః కపాలయే నమః నమః వీరభద్రాయ నమః నమః ప్రజాపతియే నమః సత్యకాయ నమః గిరీశాయ నమః ఈశాయ నమః శనకాయ నమః శ్రీయంగోపతే నమః వల్కాయ నమః శ్రీవిష్ణే నమః ప్రియాయ నమః శివాసనే నమః పరాశరాయ నమః సత్యపద్మాయ నమః దివ్యాయ నమః సోమదేవే నమః అభిషేకాయ నమః శివస్వరమే నమః లోకేశాయ నమః దేవయేశాయ నమః కాళికాయ నమః పుంగనాథాయ నమః ప్రియాయ నమః ప్రజాయ నమః కాళకే ఓం భగవతే నమః భగవాయ నమః ఓం చిత్రాయ నమః
पापिने नमः ओम महामंत्रे नमः ओम केशवाय नमः महासेनाय नमः ओम चारित्रमाय नमः रुद्राय नमः महादेव तानवे नमः ओम अधिपुत्राय नमः नमोनाय नमः अष्टमुखाय नमः ओम एकत्वने नमः सात्विकाय नमः सुतवित्राय नमः सचताय नमः नमस्ते ओम मयाय नमः पाशविमोचनाय नमः नमः ओम भक्तिये नमः देवाय బ్రహ్మోత్సవాలలో ఈరోజు 9 రోజుల కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు మృగయాత్ర అని, రూపోత్సవం అని, పారువేట అని ఒకనొక విశిష్టమైనటువంటి ఒకనొక కార్యక్రమం జరుగుతున్నది. మామూలుగా ప్రతి ఒక్క మహోత్సవాలు కూడా ఈ విధంగా రథోత్సవమైనటువంటి మరుసటి రోజు జరపడం అనేటువంటిది ఆనవాయితీ. దీనికి సేవాగమాలలో ఒకనొక ఐతిహ్యము ఉన్నది. ఆమె ఆ పరమేశ్వరునికి పాద నమస్కారం చేసి, ఆ రోజు మీరు తపోవనంలో నాకు మాట ఇచ్చారు, ఒకరోజు కఠినంగా ప్రవర్తించనని చెప్పి, లోకంలో భార్యాభర్తలు ప్రళయ కలహ ఏదైనా లేచిన వేలవశేషాల చేత చిన్నపాటి కలహాలు వస్తూ ఉంటాయి, వాటి ప్రణాళికలుగా భావించే ప్రణాళికగా చేసుకోకూడదని చెప్పి పార్వతీ ప్రవేశం లాంటి వారు ఆ విధంగా చేశారని చెప్పి, అది లోకాన్ని చాటాలని చెప్పి రథోత్సవం యొక్క మరుసటి రోజు ప్రతి ఒక్క బ్రహ్మోత్సవంలో కూడా ఈ యొక్క మృగయాత్ర వినోదాన్ని చేయాలని చెప్పి శాసించినారు. దాని ప్రకారం ఈ మృగయాత్ర అనేది ప్రతి సంవత్సరము ఆనవాయితీగా జరుగుతూ ఉన్నది. పుంగనూరు మండలం సింగిరిగుంట గ్రామంలో ఎస్సీ కాలనీలోని ఆలయం వద్ద ఉన్న కల్వట్టు వద్ద కారు అదుపు తప్పి కల్వట్టు క్రింద పడింది. ప్రయాణిస్తున్న వారికి గాయాలు కాగా వారిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారు పుంగనూరు వాసులని సమాచారం. పుంగనూరు మండలం రాంపల్లిలో మహాభారత యజ్ఞం ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. బుధవారం రాత్రి శ్రీకృష్ణ రాయబారం జరిగింది. అనంతరం హరికథ జరిగింది. ఈ యొక్క అభిమాన ధరుడైన ఇట్టి సుయోధనుడు అడిగడిన వేళ అడుగులకు మడుగులొత్తెదరు కదా, ఏమి తెలియనులే. ఆయనను యాచనకే వచ్చినటువంటి వాడు ఏ మందిరమును ఉన్నాడో వెతికి తీరవని అలా బయలుదేరి వచ్చాడు. పరమాత్ముడు పవలించి ఉండుట గాంచాడు దుర్యోధనుడు.
ఔరా కపట నాటక సూత్రధారి పగటి పూట నిదుర చెందుటయ్యా, పగట నిదురయ్యా లేక కపట నిదురయ్యా? అవునులే, అటు ఆల మందల చేత ఇటు ఆలు మందల చేత అలసి అలసి విసిగి వేశారని గోపాలుడు పగటి పూట కూడా నిదుర చెందవచ్చునులే అని ఆ మందిరమున 2 సింహాసనాలు ఉన్నాయి. పరమాత్మని పాదాల దగ్గర ఉన్నటువంటి సింహాసనంలో అధిష్ఠించాడు దుర్యోధనుడు. అలసనటువంటి ఆ తనువుకు పట్టిన చిరు చెమటలంతా కూడా తుడుచుకున్నాడు. కాసేపు సేద తీరినటువంటి దుర్యోధనుడు కళ్ళు తెరిచాడండి. ఎదురుగా సాక్షాత్తు కృష్ణ పాదాలు కనపడుతున్నాయి. దిక్కున కదా లేచాడు. ఏమిది? మానధనుడనై అభిమానధనుడనై కురుసార్వభౌముడనై నవఖండల మండలాధీశ్వరుడనై శత సోదరుల చేత సేవలందుకుంటున్నవాడనై అఖిలాస్త్ర శస్త్ర మర్మ విగ్రహ రాధాత్మజుడైనటువంటి కర్ణునకు మిత్రుడైన ఇట్టి ఈ సుయోధనుడా ఈ పశుల కాపరి పదముల చెంత కూర్చున్నట్టయ్యా. ఇట్టి అవమానాన్ని ఎవరూ పరికించలేదు కదా. నాకు తగినటువంటి స్థానమది అని ఆ యొక్క దుర్యోధనుడు ఈ యొక్క రాజ్యం ఇదే కదా, అదిగో ఆ మేడ కోట, పరమాత్ముడు ఇక్కడే ఉన్నాడు. ఆలమందల విగో అందందు గోరాడు, ఆవుల మందల మందలగా గొల్లవారికి యాదవులకు ఆవులే కదా సంపద. యథేచ్ఛగా తాళ్లతో బంధించకుండా చక్కగా తిరుగుతూ ఉన్నాయండి. పుంగనూరు భవిత కార్యాలయంలో దివ్యాంగుల పిల్లల తల్లిదండ్రులకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారిని లీలారాణి హాజరయ్యారు. ఒక్కరోజు శిక్షణ కార్యక్రమానికి హాజరైన పిల్లల తల్లిదండ్రులను ఉద్దేశించి ఎంఈఓ మాట్లాడుతూ భవిత కార్యక్రమంలో సమగ్ర శిక్షణ అభియాన్ ద్వారా వివిధ పథకాల గురించి వివరించారు. అలాగే రవాణా, భత్యం, వివిధ పరికరాలు, ఫిజియోథెరపీ, 10వ తరగతి చదివే పిల్లల సౌకర్యాల గురించి వివరించడం జరిగింది. కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్స్గా టి వెంకటరమణ, బిందులు వ్యవహరించారు. ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో ఎస్ఎస్ఏ పథకాలు, ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, రోజువారీ కార్యక్రమాల బోధన పద్ధతుల గురించి క్లుప్తంగా వివరించారు. కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వచ్ఛ సర్వేక్షణలో పుంగనూరు పురపాలిక జిల్లాలో 2వ స్థానం. సంబరాలు నిర్వహించిన సిబ్బంది. ప్రభుత్వ పథకాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలి. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అనీషారెడ్డి. రాబో సార్వత్రిక ఎన్నికలకు సంసిద్ధులు కండి. ఓటర్ల నమోదు అధికారి కనక నర్సారెడ్డి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందుకోసం నమస్కారం.